హే గాయ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఇప్పుడు కొర్రలు బిసిబెల్లబాత్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కప్పు కొర్రలు, హాఫ్ కప్పు పెసరపప్పు 1 అవర్ నానబెట్టేయాలన్నమాట బాగా కడిగేసి. సో అయిపోయిన తర్వాత కూడా ఆ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి, లేదా మీకు స్మాల్ కుక్కర్ ఉంటే అందులో కూడా తీసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని కొర్రలు పెసరపప్పు ఆ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ అనమాట. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ నేను యాడ్ చేసేసుకున్నాను. వెజిటబుల్స్ యాజ్ పర్ యువర్ చాయిస్ యూ కెన్ యాడ్ ద వెజిటబుల్స్ అనమాట. సో అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే నేను 1 కప్పు కొర్రలకేమో 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. కొంచెం వెజిటబుల్స్ కూడా ఉడకాలని చెప్పేసి ఇంకొక హాఫ్ కప్ కూడా పోసాననమాట. అంటే 4½ పోసాను. సో అవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేసే వరకు దీన్ని ఉడికించేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి బాగా అంటుకుంటూ ముద్దగా రాదనమాట. ఈలోపు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. కొర్రలు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇంకొక బాండీలోకి తీసేసుకొని ఇందులో శుభ్రంగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, నా దగ్గర ఉన్న హోమ్మేడ్ సాంబార్ పౌడర్ కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే అలా మిక్స్ చేయకుండా ఉండిపోతే కనుక మాడిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. పక్కనే క్యాష్యూస్, మీకు దగ్గర ఉంటే క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్, నేను ఇక్కడ గీతో పోపు వేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో పోస్ట్ చేశాను, చూసేయండి. బాయ్ గాయ్స్.